టుడే we discuss about digestive system. మనము జీర్ణ వ్యవస్థ గురించి డిస్కస్ చేసుకుందాం. జీర్ణ వ్యవస్థలో ప్రధానంగా ఆహార నాళం, జీర్ణ గ్రంథులు అనే అంశాలు ఉంటాయి. ఆహార నాళం అనేది నోటితో మొదలవుతుంది. నోటితో మొదలై పాయుతో అంతమవుతుంది. ఇటువంటి ఆహార నాళం లేదా జీర్ణనాళం లేదా ఇంగ్లీష్లో అయితే అలిమెంటరీ కెనాల్, అలిమెంటరీ డక్ట్ అంటాం. ఇటువంటి ఈ ఆహార నాళంలో భాగాలు వరుసగా చూస్తే నోరు ఈ పార్టును, ఆస్యకుహరము, ఈ పార్టును గ్రసని, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు అనే భాగాలు ఉన్నాయి. ఇది ఆహార నాళంలోని భాగాలు, నోటి నుండి పాయు వరకు. అయితే వీటిలో ముందుగా మనం నోరుని గురించి డిస్కస్ చేసుకుందాం. మౌత్, రెండు పెదవుల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశమే నోరు. ఆ పెదవులు దవడలకు అంటుకొని వాటి మధ్య ఖాళీ తక్కువగా ఉంటుంది. ఆ ఖాళీగా తక్కువగా ఉన్న ప్రదేశాన్ని అలిందం అనే పేరుతో పిలుస్తారు. అలిందము లేదా వెస్టిబ్యులా. నోరు అనేది ఆస్యకూరంలో తెరుచుకుంటుంది. ఈ ఏరియాను ఆస్యకూరం అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆస్యకూరంలో ఆహారం తీసుకునే విధానాన్ని అంతరగ్రహణం అనే పేరుతో పిలుస్తారు. ఇంజెక్షన్ అంటే అది నోటి ద్వారా ఆస్యకూరంలో తీసుకునే ఆ యొక్క ప్రాసెస్నే, ఆహారం తీసుకునే విధానాన్ని అంతర్గ్రహణం లేదా ఇనిజేషన్ అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ ఆస్యకూరంలో జీర్ణక్రియకు దంతాలు సహకరిస్తాయి, నాలుక సహకరిస్తుంది, లాలజల గ్రంథులు సహకరిస్తాయి. ఈ ఆస్యకూరంలోనే మొట్టమొదటిసారిగా జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. ఇక్కడ కార్బోహైడ్రేట్స్ జీర్ణం చేయబడతాయి. అయితే ఆ క్రమంలో దంతాల ఆహారాన్ని ముక్కలు చేయటం, నాలుక ఆహారాన్ని దంతాల కిందకి నెట్టడం, లాలజలంలో ఉన్న ఎంజైములు ఆహారానికి చేర్చబడి రసాయనిక మార్పు జరగటం వంటి అంశాలు ఈ ఆస్యకూరంలో జరుగుతాయి. దీనిలో ఆస్యకూరంలో ముందుగా మనము దంతం, టూత్, ఈ దంతాల గురించిన అధ్యయనాన్ని డెంటాలజీ లేదా ఒడెంటాలజీ అనే పేరుతో పిలుస్తారు. ఈ దంతాలు బాహ్య మధ్య త్వచ నుండి ఏర్పడతాయి. తల్లి గర్భంలో శిశువు అభివృద్ధి చెందే క్రమంలో, అవయవాలు ఏర్పడే క్రమంలో 3 త్వచాలు ఉన్నప్పుడు మాత్రమే
ఆ జీవులలో ఆ వ్యక్తిలో వివిధ రకాల అవయవాలు ఏర్పడతాయి. అటువంటి అవయవాలు ఏర్పడాలంటే తల్లి గర్భంలో ఉన్న పిండంలో 3 త్వచాలు ఏర్పడాలి. ఆ 3 త్వచాలు త్రిస్తరిత లేదా ట్రిప్లోబ్లాస్టిక్ లేయర్స్ అంటారు. ఈ బాహ్య మధ్య త్వచం నుండి దంతాలు ఏర్పడతాయి. ఈ దంతం దాని యొక్క నిర్మాణం, దంతం యొక్క పై భాగం అగ్రభాగం ఉన్నదాన్ని కిరీటము అంటారు, క్రౌన్. చిగురులో చిగురు చేత కప్పబడిన భాగాన్ని గ్రీవం, నెక్ అనే పేరుతో పిలుస్తారు. పూర్తిగా గట్టిగా ఉన్న దవడలో అమరి లేదా ఇమిడి ఉన్న ఈ భాగాన్ని మూలం, రూట్ అనే పేరుతో పిలుస్తారు. ఈ దంతం 3 పొరల చేత ఏర్పడుతుంది. అంటే దంతంలో 3 పొరలు ఉంటాయి. వెలుపల మెరుస్తూ ఉన్న దంత లోపలి భాగాన్ని కప్పి ఉన్న ఈ పొరను ఎనామిల్ అనే పేరుతో పిలుస్తారు, లేదా పింగాణి అనే పేరుతో కూడా పిలవచ్చు. ఎనామిల్ అనేది అత్యంత గట్టి పదార్థం. ఇది మానవ శరీరంలోనే అత్యంత గట్టి పదార్థం ఎనామిల్. ఈ ఎనామిల్ ఎమియోబ్లాస్ట్ కణాల నుండి ఏర్పడుతుంది. ఎమియోబ్లాస్ట్ కణాలు ఈ ఎనామిల్ను ఉత్పత్తి చేస్తాయి. ఇది మెర్సే దంతాన్ని కప్పి ఉంచి వెలుపలి పొర. మానవ శరీరంలో ఉన్న అతి గట్టి భాగంగా చెప్పబడింది దంతం. అలా దంతం ఎందుకు గట్టి భాగంగా చెప్పబడుతుంది అంటే బికాస్ దానిపై ఎనామిల్ లేదా పింగాణి ఉంటుంది. ఎనామిల్ లేదా పింగాన్ని ఎమియోబ్లాస్ట్ కణాలు ఉత్పత్తి చేస్తాయి. దంతములో ఎక్కువగా ఉన్న దంత భాగము డెంటిన్. ఈ డెంటిన్ అనేది ఓడెంటోబ్లాస్ట్ కణాల నుండి ఏర్పడుతుంది. దంతం 3 పొరలు ఉంటే వెలుపలి పొర ఎనామిల్, మధ్యగా ఎక్కువగా ఉన్న భాగం డెంటిన్. ఈ డెంటిన్ ఉత్పత్తి చేసే కణాలు ఓడెంటోబ్లాస్ట్ సెల్స్. ఈ దంతము లోపల ఒక మెత్తటి పదార్థం చేత ఆవరించబడి ఒక కుహరం ఉంటుంది, ఒక క్యావిటీ ఉంటుంది. అది పల్పు చేత నింపబడి ఉంటుంది. అటువంటి పల్పు చేత నింపబడి ఉన్న ఆ దంత లోపలి భాగాన్ని పల్పు కుహరము అంటారు, పల్ప్ క్యావిటీ. దంతములో 3 భాగాలు. ఎనామిల్ ఆ స్క్రీన్ మీద కనపడుతుంది, మీరు గమనించినట్లయితే. డెంటిన్, పల్పు కుహరము. దీనిలో ఈ పల్పు కుహరంలో కేవలం రక్తనాళాలు, నాడుల చేత మరియు ఒక గుజ్జు వంటి పదార్థం చేత నింపడి ఉంటుంది. ఇలా 3 పొరల చేత ఉన్న దంతం దవడ లోపల గట్టిగా అంటుకొనుటకు ఒక సిమెంటు పదార్థం ఉంటుంది. ఆ సిమెంటు పదార్థాన్ని పెరియోడాంటల్ త్వచం అనే పేరుతో పిలుస్తారు. ఈ పెరియోడాంటల్ త్వచం అనేది దంతం పొరలో భాగం కాదు. 3 పొరల చేత ఏర్పడిన ఈ దంతాన్ని దవడలో గట్టిగా అంటి పెట్టుకున్నటకు ఉపయోగపడుతున్న ఒక త్వచం. ఇటువంటి దంతాలు, వాటి రకాలు గమనించినట్లయితే దంతాలు 3 భాగాలు: గర్తదంతి, ద్వివారదంతి లేదా ద్వివార దంతాలు, విషమ దంతాలు. గర్తదంతి థీకోడాంట్, ద్వివార దంతాలు డైఫియోడాంట్, విషమదంతి హెటెరోడాంట్. దంతాలు 3 రకాలు: గర్తదంతి, ద్వివారదంతి, విషమదంతి. ఫస్ట్ ఆఫ్ ఆల్, గర్తదంతి.
ఎందుకు గర్ధదంతి అని పేరు వచ్చిందంటే, మనలో దంతాలు దవడ లోపల నుంచి ఏర్పడతాయి. దవడ అనే ఎముక లోపల నుంచి ఏర్పడతాయి, అక్కడి నుంచి పెరుగుతూ ఉంటాయి పైకి. అలా దంతం దవడ లోపల నుండి ఏ జీవులైతే ఏర్పడతాయో ఆ రకమైన దంత రకాన్ని గర్తదంతి లేదా తీకోడాంట్ అనే పేరుతో పిలుస్తారు. కానీ కొన్ని జీవులలో దంతము అగ్రభాగాన్ని పెరుగుతుంది, అగ్రభాగాన్ని అంటుకొనే పెరుగుతుంది, సర్ఫేస్ ఆఫ్ జా. ఆ రకమైన దంత రకాన్ని యాక్రోడాంట్ లేదా అగ్రదంతి అనే పేరుతో కూడా పిలువబడుతుంది. అంటే దంతము అగ్రభాగంలో అంటి పెట్టుకునే రకం. ఈ రకమైన విధానము పాముల్లో ఉంటుంది. మానవులు కానీ ముసల్లో కానీ దంతాలు దవడ లోపల నుంచి ఏర్పడతాయి, తీకోడాంట్ లేదా గర్తదంతి రకం. సెకండ్ వన్ ద్వివార దంతాలు. మానవుని జీవిత కాలంలో దంతాలు 2 సార్లు ఏర్పడతాయి. దానినే ద్వివార దంతాలు లేదా డైఫియోడాంటు దంతాలు అంటారు. కొన్ని జీవుల్లో జీవిత కాలంలో ఒకేసారి ఏర్పడతాయి. ఆ దంత రకాన్ని మోనోడాంట్ లేదా ఏకవార దంతాలు. కంగారులో దంతాలు జీవిత కాలంలో ఒకేసారి ఏర్పడతాయి. ఆ జీవుల్లో దంత రకం మోనోడాంట్. చేపలు, కప్పలలో దంతాలు జీవిత కాలంలో అనేక సార్లు ఏర్పడతాయి. ఆ రకమైన దంత రకాన్ని పాలిఫియోడాంట్ లేదా బహువార దంతాలు అంటారు. మరి మానవుల్లో ద్వివార దంతాల రకాన్ని చెందితే జీవితకాలంలో 2 సార్లు ఏర్పడితే, కంగారులో జీవితకాలంలో ఒకేసారి ఏర్పడితే, చేపలు కప్పల్లో జీవితకాలంలో అనేక సార్లు ఏర్పడితే దానిని పాలిఫియోడాంట్ లేదా బహువార దంతాలు అంటారు. చిన్నపిల్లలో మొట్టమొదటిసారిగా ఏర్పడే ఆ దంత రకాలను పాల దంతాలు లేదా ఊడిపోయే దంతాలు, డెసిడియస్ టీత్, ఊడిపోయే దంతాలు. ఈ దంతాలు పాల దంతాలు 6 నుండి 7 నెలల వయసులో రావటం ప్రారంభిస్తాయి. వీటి యొక్క సంఖ్య 20గా ఉంటుంది. ఈ డెంటల్ ఫార్ములా చూస్తే 2/2, 1/1, 0/0, 2/2. ఇది పాల దంతాల సూత్రం. ఇది 2/2, 1/1, 0/0, 2/2. ఈ పాల దంతాలు లోపించిన దంతాలు 0/0గా చూస్తే ఇవి ఏ రకమైన దంతాలు అంటే అగ్రచర్వనకాలు ఏర్పడవు. చిన్నపిల్లల్లో అగ్రచర్వనకాలు ఏర్పడవు. చర్వనకాలు ఏర్పడుతున్నాయి, కానీ వాటిలో ఇంకా 4 దంతాలు ఏర్పడవలసి ఉంటుంది. ఇక ఇవన్నీ ఊడిపోతూ ఉంటాయి. తర్వాత రెండోసారి ఏర్పడే దంతాలను శాశ్వత దంతాలు అంటారు. ఈ శాశ్వత దంతాలు ఊడిపోతే మళ్ళీ తిరిగి ఏర్పడవు. పాలదంతాలు ఒకవేళ అవి వాటంతటా అవి ఊడిపోకుండానే మధ్యలో ఏదైనా ప్రమాదశాత్తు ఊడినా లేదా పుచ్చులు ఏర్పడి డెంటల్ క్యారీస్ ఏర్పడే చిన్నపిల్లలు ఊడినా మళ్ళీ ఏర్పడతాయి. కానీ ఈ శాశ్వత దంతాలు ఊడిపోతే వాటి స్థానంలో తిరిగి కొత్త దంతాలు ఏర్పడవు. ఈ శాశ్వత దంతాలు 32. ఈ 32 దంతాల్లో 28 దంతాలు ఏర్పడిన తర్వాత మిగిలిన 4 దంతాలు 21వ సంవత్సరంలో ఏర్పడతాయి. 21వ సంవత్సరంలో ఏర్పడిన ఈ 4 దంతాలను జ్ఞానదంతాలు లేదా విజ్డమ్ టీత్, జ్ఞానదంతాలు లేదా విజ్డమ్ టీత్ అనే పేరుతో పిలుస్తారు. అంటే జ్ఞానదంతాలు అనేవి ఇవి శాశ్వత దంతాల్లో ఒక భాగమే. ఇప్పుడున్న కాలంలో ఆ 4 జ్ఞానదంతాలు ఏర్పడే స్పేస్ లేక కూడా అవి దవడలోనే ఉండి అది విపరీతమైన నొప్పిని పుట్టించడం వల్ల దాన్ని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ దంతాలు రకాలు గమనించినట్లయితే మనం ఏం చెప్పుకుంటున్నాం? థీకోడాంట్, డైఫియోడాంట్, థర్డ్ వన్ హెటిరోడాంట్. దీనినే విషమ దంతాలు అంటే దంతాలన్నీ ఒకే రకంగా ఉండవు, ఒకే రకమైన పనిని
నిర్వర్తించవు. ఇటువంటి హెటెరోడాంట్ దంతాలు ఇవి 4 రకాలు. కుంతకాలు, ఇన్సిజర్స్, రదనికలు, క్యానిన్స్, అగ్రచర్వనకాలు, ప్రీమోలార్స్, చర్వనకాలు, మోలార్స్. ఇలా దంతాలు ఒకే రకంగా ఉండవు కాబట్టి వీటిని విషమ దంతాలు లేదా హెటెరోడాంట్ అంటారు. మరి ఈ డెంటల్ ఫార్ములా చూసినట్లయితే ఆ డెంటల్ ఫార్ములా తీసుకునే విధానం పై దవడ సగభాగం, క్రింది దవడ సగభాగం. పై దవడలో 16, క్రింది దవడలో 16. ఆ తీసుకునే విధానం చూస్తే పై దవడలో అర్ధ భాగం, క్రింది దవడలో అర్ధ భాగం. వీటిలో ముందుగా పై భాగంలో 4, కింది దవడలో 4. ఇవి కుంతకాలు, వీటి సంఖ్య 8. కానీ డెంటల్ ఫార్ములా చూస్తే పై దవడలో హాఫ్ పార్టే కాబట్టి 2/2, కింద దవడలో కూడా హాఫ్ పార్ట్. ఇవి కుంతకాలు. తర్వాత మొలదేలి ఉలి మాదిరిగా ఉండి చీల్చడానికి ఉపయోగపడుతున్న ఈ దంతాలు ఇవి రదనికలు. ఇవి 4 ఉంటాయి. డెంటల్ ఫార్ములాలో 1/1. నెక్స్ట్ ఇవి అగ్రచర్వనకాలు, ప్రీమోలార్స్. ఇవి కూడా 8 ఉంటాయి. కుంతకాల సంఖ్య మాదిరిగా వీటి సంఖ్య కూడా 8. ఫార్ములాకు వచ్చేసరికి 2/2 ఆ పార్ట్లో కాబట్టి ఈ రెండే తీసుకుంటాం. దవడల అంచులలో పై దవడలో 3, ఒకవైపు క్రింది దవడలో 3. అంటే ఇటువంటివి మొత్తం 12 ఉంటున్నాయి. మరి మనం డెంటల్ ఫార్ములా తీసుకుంటే 3/3గా తీసుకుంటాం. 1, 2, 3 చర్వనకాలు. ఇలా ఈ ఫార్ములాను ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయితే మరి అన్ని జీవులలో ఒకే రకమైన దంతాలు ఉంటాయా? ఎక్కువగా దంతాలు కలిగిన క్షీరదం, అపోజం దీంట్లో 50 ఉంటాయి. గుర్రము, పంది, మోల్ 44 ఉంటాయి. కుక్క 42 ఉంటాయి. కంగారు 34 ఉంటాయి. సాధారణ మానవుడు 32. పిల్లి 30. కుందేలు
28, ఎలుక 16. సరే, దీనికన్నా ముందు మళ్ళీ చిన్నపిల్లలు రిపీట్ చేసినట్లయితే చిన్న పిల్లలలో 20, ఎలుక 16, ఏనుగు 14. అంటే జీవుల్లో అన్నింట్లో దంతాలు ఒకే సంఖ్యలో లేవని మనకు ఈ స్క్రీన్ మీద కనపడుతూ ఉంది. వాటిలో అపోజం వీటి ఒక డెంటల్ ఫార్ములా చూసినట్లయితే 5/4, 1/1, 3/3, 4/4. అంటే 6, 13 ప్లస్ 13 26, క్రింద ఓడలో 12 ప్లస్ 12, పై దవడలో 26 ఉంటే క్రింద ఓడలో 24 ఉంటున్నాయి, 50. గుర్రము పంది మోల్ 3/3, 1/1, 4/4, 3/3. పై దవడలో అర్ధ భాగం 3, 1, 4, 8, 11, 11 ప్లస్ 11, 11 ప్లస్ 11. పై దవడలో 22, క్రింది దవడలో 22. గుర్రం పంది మోల్ మొత్తం 44. కుక్కలు 42, 3/3, 1/1, 4/4, 2/3. పై దవడలో 10 ప్లస్ 10, క్రింద దవడలో 11 ప్లస్ 11. 20/22 42 అవుతుంది. కంగారు 3/1, 1/0, 2/2, 4/4. 6, 10, 10 plus 10, 7 plus 7, 20/14, 34. మానవుడు 2/2, 1/1, 2/2, 3/3. 8 plus 8, 8 plus 8, 16/16. పిల్లి 3/3, 1/1, 3/2, 1/1. ఇవి 8 plus 8, 7 plus 7, 16, 14. పై దవడలో 16, క్రింద దవడలో 14. చిన్న పిల్లల్లో కుందేలు 2/2, 1/0/0, 3/2, 3/3. 8 plus 8, 7, 2/1, 6 plus 6, 16, 12. పై దవడలో 16, క్రింద దవడలో 12. చిన్న పిల్లల్లో 2/2, 1/1, 0/0, 2/2. 5 plus 5, 5 plus 5, 10/10. ఎలుక 1/1, 0/0, 0/0, 3/3. 4 plus 4, 4 plus 4, 8/8. లాస్ట్ వన్ ఏనుగు 1/0, 0/0, 0/0, 3/3. 4 plus 4, 3 plus 3, 8/6. ఇలా
వివిధ రకాల జీవులలో దంతాల సంఖ్య అర్ధభాగంలో కుంతకాలు, రతనికలు, అగ్ర చర్వణకాలు ఏ సంఖ్యలో ఉంటాయి, టోటల్గా పై దవడలో ఏ సంఖ్యలో ఉంటాయి, పై దవడలు కింద దవడలు కలిసి ఆ జీవిలో ఎన్ని దంతాలు ఉంటాయి అనేది మనం స్పెసిఫిక్గా మనము ఈ చార్ట్ ద్వారా చూస్తున్నాం. అయితే దంతాలు అన్నీ ఒకేలాగా లేవు మన మానవుల్లో కానీ ఇంకా ముసల్లో కానీ. అయితే దంతాలు ఒకే రకంగా ఉన్నట్లయితే ఆ దంతాలు ఒకే రకమైన పనిని నిర్వర్తిస్తే వాటిని సమదంతాలు అనే పేరుతో పిలుస్తారు. సమదంతాలు లేదా హోమోడాంట్. సమదంతాలు లేదా హోమోడాంట్ అనే పేరుతో పిలువబడుతుంది. ఈ సమదంతాలు ఒకే రకంగా చేపలు మరియు కప్పల్లో ఉంటాయి. మరి ఈ విధంగా ఒకే రకమైన దంతాలు ఉన్నట్లయితే సమదంతాలు లేదా హోమోడాంట్. మనలో దంతాలన్నీ ఒకే రకంగా కాకుండా అవి వేరువేరు ఆకారాల్లో ఉంటూ వేరువేరు విధులు నిర్వర్తిస్తాయి. ఆ రకమైన దంత హెటెరోడాంట్. ఒకే రకంగా ఉండి ఒకే రకమైన విధిని నిర్వర్తిస్తే వాటిని సమదంతాలు లేదా హోమోడాంట్ అనే పేరుతో పిలుస్తారు. మరి ఈ దంతాలకు 2 రకాల వ్యాధులు చూస్తే వాటిలో ఒకటి దంతక్షయం, డెంటల్ క్యారీస్, ఇది బ్యాక్టీరియా వలన కలుగుతుంది. మరొకటి పయేరియా, దంతాల మధ్య నుండి చీము ఉత్పత్తి అవుతుంది. అది ఎంటమీబా జింజివిటిస్. ఎంటమీబా జింజివిటిస్ వలన దంతాల మధ్య నుండి ఆ చీము ఉత్పత్తి అయితే ఆ రకమైన దంత వ్యాధిని పయేరియా వ్యాధిగా పిలుస్తారు. ఇవి దంతాలకు సంబంధించిన వ్యాధులు, దంతక్షయం, పయేరియా. మనము ఇప్పటి వరకు ఆస్యకూరం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఆస్యకూరం గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఓరల్ క్యావిటీ లేదా బక్కెల్ క్యావిటీ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు దాంట్లో జీర్ణక్రియకు మొట్టమొదటిగా జరుగుతూ ఉంటే ఆ క్రమంలో దంతాలు, నాలుక, లాలజల గ్రంథులు సహకరిస్తాయి. దాని గురించి చెప్పుకునేటప్పుడు దానిలో నాలుక గురించిన అధ్యయనాన్ని లారింజాలజీ అనే పేరుతో పిలుస్తారు. ఈ నాలుక దీన్ని యూనివర్సల్ టూత్ బ్రష్గా పిలుస్తారు. దీన్ని నాలుక ముందు భాగం స్వేచ్ఛగా ఉండి వెనక భాగం ముడతల కంటి పెట్టుకొని ఉంటుంది. ఇలా ముందు భాగం స్వేచ్ఛగా ఉండి వెనక భాగం ముడతలకి అంటి పెట్టుకొని ఉంటుంది. ఈ రకమైన ముడతలను ఫ్రెన్యులం అనే పేరుతో పిలుస్తారు. నాలుక యొక్క ఆధార భాగం వైపు ఉన్న ముడతలను ఫ్రెన్యులం అనే పేరుతో పిలుస్తారు. ఇటువంటి నాలుక ఆహారాన్ని దంతాల క్రిందకు నెట్టడానికి, రుచిని గుర్తించడానికి, మాట్లాడటానికి మరియు లాలాజలాన్ని కలపడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ నాలుక స్పెసిఫిక్గా 4 రకాల రుచులను గుర్తిస్తుంది. నాలుక ముందు భాగంలో తీపి, ఉప్పు, నాలుక ముందు భాగంలో రుచిని గుర్తించే రుసుగ్రాహికలు లేదా టేస్ట్ బర్డ్స్ను కలిగి ఉంటాయి. నాలుక యొక్క అంచులలో పొలుపును గుర్తించే టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. నాలుక యొక్క వెనక భాగంలో చేదును గుర్తించే టేస్ట్ బర్డ్స్, రుచి మొగ్గలు ఉంటాయి. మరి ఇటువంటి రుచి మొగ్గలు నాలుక యొక్క సూక్ష్మాంకురాలు లేదా పాపిల్లై వాటిలో అమరి ఉంటాయి. సూక్ష్మాంకురాలు లేదా పాపిల్లై వీటిలో 10,000 రుచి మొగ్గలు ఉంటాయి. మనం వేళ్ళతో నాలుక పైన టచ్ చేస్తే
నాలుకకు చిన్న చిన్న దారపోగులాగా టచ్ అయ్యే స్పర్శకు ఆ నిర్మాణాలను సూక్ష్మాంకురాలు లేదా పాపిల్ అనే పేరుతో పిలుస్తారు. మరి ఈ పాపిల్లై నాలుకపై లేదా సూక్ష్మాంకురాలు నాలుక పైన 4 రకాల సూక్ష్మాంకురాలు ఉంటాయి. నాలుక యొక్క ముందు భాగంలో ఉండే ఈ సూక్ష్మాంకురాలను ఫంగిఫామ్ సూక్ష్మాంకురాలు అంటారు. నాలుక యొక్క ఉపరితలం సర్ఫేస్ టెన్స్ ఆఫ్ టంగ్. నాలుక యొక్క పై భాగంలో ఉన్న ఈ సూక్ష్మాంకురాలను ఫిలిఫామ్ అనే పేరుతో పిలుస్తారు. నాలుక యొక్క అంచులలో ఉండే ఈ సూక్ష్మాంకురాలను ఫోలియేట్ అంటారు. నాలుక యొక్క వెనక భాగంలో ఉన్న ఈ సూక్ష్మాంకురాలను సర్కం వాలెట్. ఇలా నాలుక పైన రుచిని గుర్తించే 10,000 సూక్ష్మాంకురాలు టేస్ట్ బర్డ్స్ అనేవి అవి పాపిల్లే లేదా సూక్ష్మాంకురాల్లో అమరి ఉంటాయి. 4 రకాలుగా ఉన్నాయి. నాలుక వెనక భాగంలో సర్కం వాలెట్, నాలుక అంచులలో పోలియేట్, నాలుక యొక్క ఉపరితలంలో ఫిలిఫామ్ లేదా మధ్య భాగంలో ఫిలిఫామ్. వీటినే తంతురూప సూక్ష్మాంకురాలు అనే పేరుతో కూడా పిలవచ్చు. నాలుక యొక్క ముందు భాగం ఫంగిఫామ్ అనే సూక్ష్మాంకురాలు. అయితే ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇక్కడేమో రుచిని గుర్తించే ఏరియా, ఇవేమో సూక్ష్మాంకురాలు. నాలుక ముందు భాగంలో ఫోలేట్, ఇక్కడ నాలుక ముందు భాగంలో ఉప్పు తీపి. ఈ రెండింటిని గుర్తించే సూక్ష్మాంకురాలు ఫంగిఫామ్లో ఉంటాయి. నాలుక అంచులలో పులుపు గుర్తించబడుతుంది. నాలుగు అంచుల్లో పోలియేట్ ఉంది. అంటే ఈ పోలేట్లో పులుపును గుర్తించే సూక్ష్మాంకురాలలో, ఈ పోలేట్ అనే సూక్ష్మాంకురాల్లో పులుపును గుర్తించే రుచి మొక్కలు ఉన్నాయి. నాలుగు యొక్క వెనక భాగం చేదును గుర్తించబడుతుంది. ఈ నాలుగు యొక్క వెనక భాగంలో సర్కం వాలెట్ అనే సూక్ష్మాంకురాలు ఉన్నాయి. ఆ సూక్ష్మాంకురాల్లో చేదును గుర్తించే రుచి మొక్కలు ఉంటాయి. మరి ఈ నాలుక మధ్య భాగంలో ఎటువంటి రుచిని గుర్తిస్తున్నట్లు ఇక్కడ ఇండికేట్ చేయలేదు. ఇక్కడ నాలుక యొక్క మధ్య భాగంలో సూక్ష్మాంకురాలు ఉన్నాయి, అవి ఫిలిఫామ్. అక్కడ రుచి గుర్తించబడదు కాబట్టి ఆ ఏరియాలో ఎటువంటి టేస్ట్ బర్డ్స్ ఉండవు. అంటే టేస్ట్ బర్డ్స్ లేని సూక్ష్మాంకురాలు ఫిలిఫామ్ లేదా తంతురూప సూక్ష్మాంకురాలు. ఇది మరి ఇవే కాకుండా ఈ 4 రకాల రుచులు కాకుండా కారం, వగరు ఇవి కూడా ఒక రకమైన రుచి నాలుక అంతటా ఉంటాయి. భారతదేశ సాంప్రదాయ ప్రకారం వాటిని షడ్రుచులు అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ 6 రకాల రుచులే కాకుండా వాటికి భిన్నంగా ఉండే ఒక కొత్త రుచి ఉమామి. ఈ ఉమామి అనేది ప్రోటీన్ సంబంధించిన ఆహార పదార్థాలు లభిస్తుంది. జున్నులో కానీ, మాంసంలో కానీ, సముద్రం నుంచి లభించే ప్రోటీన్ పదార్థాలైన రొయ్యలు కానీ, పీతలు కానీ, చేపల్లో కానీ వాటిలో ఉండే ఒక కొత్త రుచిని ఉమామి. ఉమామిని మోనోసోడియం గ్లూటమేట్, ఉమామిని మోనోసోడియం గ్లూటమేట్తో చర్య జరిపినప్పుడు ఎంఎస్జి మోనోసోడియం గ్లూటమేట్తో చర్య జరిపినప్పుడు ఒక కృత్రిమ రుచి ఏర్పడుతుంది. ఆ కృత్రిమ రుచినే హచ్చింగ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ హచ్చింగ్ అనేది ఆహార వంటలు, ఆసియా ప్రాంతపు ఆహార వంటల్లో రుచి కొరకు ఉపయోగించే ఒక కృత్రిమ రుచి హచ్చింగ్. మరి ఈ హచ్చింగ్ ఏ విధంగా ఏర్పడింది? ఒక సహజమైన ఉమామి అనే రుచికి కృత్రిమమైన ఒక రసాయన పదార్థం మోనోసోడియం గ్లూటమేట్తో కలిపితే మరొక కృత్రిమైన రుచికరమైన ఆహారం ఏర్పడుతుంది. దానినే హచ్చింగ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ హచ్చింగ్ను ఆసియా ప్రాంతపు వంటల్లో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది రుచి కొరకు. ఇది ఆశకూరంలో దంతము, నాలుక, దాని యొక్క పర్టికులర్ ఫంక్షన్స్
వాటి యొక్క స్ట్రక్చర్. అయితే ఈ ఆశకూరం అనేది గ్రసంలోకి, ఈ గ్రసని అనేది ఆశకూరము నాసికా కూరాలు కలిపి ఒక గది, దాన్ని గ్రసని అంటాం. ఈ గ్రసనిలో మృదులాస్థి చేత నిర్మితమైన గ్రసని, ఫారింగ్స్, దీనిలో మృదులాస్థి నిర్మాణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆశకూరము, పై భాగంలో నాసికా రంధ్రాలు, నాసికా కూరాలు, ఈ రెండుని కలుపుతూ ఒక ఛాంబర్, ఒక ఉమ్మడి గది ఉంటుంది. దీనిని గ్రసని, ఇది గ్రసని. అయితే మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా ఆశకూరం గ్రసంలోకి ఓపెన్ అవుతుంది, నాసికా కూరాలు గ్రసంలోకి లీడ్ అవుతాయి. మరి ఈ ఆశకూరం గ్రసని రెండు కలిసిపోకుండా ఆశకూరము, నాసికా కూరాలు కలిసిపోకుండా ఈ ప్రాంతంలో ఒక ఎముక చేత ఏర్పడిన పలకం ఉంటుంది. దానినే పాలెట్ అనే పేరుతో పిలుస్తారు. పాలెట్ లేదా అంగిలి అని లేదా తాలు అనే పేరుతో పిలుస్తారు. ఆ పాలెట్కు ముందు భాగంలో ఒక హార్డ్గా ఉండే రిడ్జెస్ ఉంటాయి. దృఢమైన ముడతలతో కలిగిన నిర్మాణం ఉంటుంది. దానిని పాలెటెన్ రూగి అనే పేరుతో పిలుస్తారు. పాలెటెన్ రూగి. ఈ వెనక ప్రాంతము, ఇక్కడ ఈ వెనక ప్రాంతము మెత్తటి నిర్మాణాల చేత ఉండి గ్రసంలోకి వేలాడుతుంది. ఈ నిర్మాణాలు గ్రసంలోకి వేలాడతాయి. వీటిని సాఫ్ట్ పాలెట్, ఈ భాగాన్ని యువులా అనే పేరుతో పిలుస్తారు. యువులా అంటే గ్రసంలోకి ఆశకూరం ఓపెన్ అవుతుంది, గ్రసంలోకి నాసికా కూరాలు ఓపెన్ అవుతాయి. అటువంటి ఆశకూరము, నాసికా కూరాలు కలిసిపోకుండా మధ్య భాగంలో ఒక బోని ప్లేట్ ఉంటుంది. ఆ బోని ప్లేట్ అనేది పాలెట్ లేదా తాలు లేదా అంగిల్ అనే పేరుతో పిలువబడుతుంది. అటువంటి పాలెట్ ముందు భాగంలో రిడ్జెస్ ఉంటాయి, గట్టిగా ఉండే రిడ్జెస్ దంతాల క్రింద. దాన్ని పాలెటెన్ రూగి అంటారు. అదే పాలెట్ వెనక భాగంలో గ్రసంలోకి హ్యాంగ్ అవుతూ మెత్తటి కార్టిలేజియస్ ప్లాప్స్ ఉంటాయి. దానినే యువులా అనే పేరుతో పిలుస్తారు. ఈ విధంగా గ్రసని అనేది లో వేలాడుతున్న యువులా ఉంటుంది. అయితే ఈ గ్రసనిలో ఆశకూరానికి టచ్ అవుతూ గ్రసంలో ఒక మృదులాస్థి నిర్మాణం ఉంటుంది. ఆ మృదులాస్థి నిర్మాణం కొండ నాలుక లేదా ఉపజిహ్వక లేదా ఎపిగ్లాటిస్, కొండ నాలుక ఉంటుంది. అంటే కొండ నాలుక వేరు, యువులా వేరు. యువులా ఏమో పాలెటెన్ పై భాగము నుండి గ్రసంలోకి వేలాడతాయి. రెండు నిర్మాణాలు, మెత్తగా ఉండే నిర్మాణాలు, కార్టిలేజియస్ ప్లాప్స్ అవి. అదేనే కొండ నాలుక కూడా మెత్తటి నిర్మాణమే. అది ఆశకూరం యొక్క ఆధార భాగంలో ఉండి ఎక్కువగా గ్రసంలో ఉంటుంది. కాబట్టి గ్రసంలో ఉండే ఒక మృదులాస్థి నిర్మాణము కొండ నాలుక. ఈ కొండ నాలుక అనేది ఒక రంధ్రం మీద మూతలా పనిచేస్తుంది. ఆ రంధ్రాన్ని కంఠబిలం, గ్లాటిస్ అంటాం. ఆ రంధ్రము వాయు మార్గానికి ఒక మార్గం. అది వాయువు ప్రవాహం చేయడానికి ఒక మార్గం. తిరిగి వాయువు ఊపిరితిత్తుల నుండి బయటకు పంపబడటానికి
అదొక ఎంట్రన్స్ ఎగ్జిట్గా పనిచేస్తుంది. ఆ గ్లాటిస్ లేదా కంఠబిలం అది స్వరపేటిక యొక్క రంధ్రం అంచున ఉన్న ఒక చీలిక, దాన్ని కంఠబిలం అనే పేరుతో పిలుస్తారు. ఇలా కంఠబిలం మీద గ్రసంలో మృదులాస్థి చేత నిర్మితమైన ఆ నిర్మాణాన్ని కొండ నాలుకగా పిలుస్తారు, లేదా ఎపిగ్లాటిస్ లేదా ఉపచివక. తర్వాత గ్రసని తర్వాత మరొక స్ట్రక్చర్, మరొక పార్ట్ అన్నవాహిక. ఈ అన్నవాహిక ఈ గ్రసన్ నుండి జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది. అంటే ఈ గ్రసనిని జీర్ణాశయాన్ని కలిపే ఒక కాలువ లాంటి నిర్మాణం. గ్రసన్ని జీర్ణాశయాన్ని కలిపే ఒక కాలువ నిర్మాణం, దానిని అన్నవాహిక లేదా ఆహారవాహిక లేదా ఆహారవాహిక అనే పేరుతో పిలుస్తారు. ఈసోఫేగస్ ఇది గ్రసనిని జీర్ణాశయాన్ని కలుపుతుంది. దీనిలో ఆహారం అనేది పెరిస్టాల్టిక్ చలనం, తరంగాకార చలనం ద్వారా ఆహారము రవాణా జరుగుతూ జీర్ణాశయానికి చేరుతుంది. అది పెరిస్టాల్టిక్ చలనం. ఆ తరంగాకార చలనాన్ని పెరిస్టాల్టిక్ చలనం అనే పేరుతో పిలుస్తారు.